ఈరోజు రమేష్ చంద్ర మజుందార్ అనే మన దేశ ప్రముఖ చరిత్రకారుడి వర్ధంతి అనమాట. 1980 ఫిబ్రవరి 11వ తారీఖున ఆయన చనిపోవడం జరిగింది. అయితే ఈరోజు వర్ధంతి సందర్భంగా నేను ఒక చిన్న ఆర్టికల్ రాసిన. ఆర్టికల్లోని కొన్ని విషయాలు నేను వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, మన భారత స్వతంత్ర పోరాటం యొక్క చరిత్ర రాయాలని స్వతంత్రం వచ్చిన తర్వాత అనుకున్నారు. అప్పుడు అందరూ కలిసి ఈయనైతే సరైన వ్యక్తి మన దేశ చరిత్ర రాయడానికి అని అనుకొని ఈయనను ఎన్నుకోవడం జరిగింది. కొంతవరకు రాయడం కూడా జరిగింది. రాయడం అంటే దానికి సంబంధించిన ఎన్నో అంశాలు సేకరించడం కూడా జరిగింది. అయితే ఈయన ఏంటంటే ఓన్లీ స్వతంత్ర పోరాటమే కాకుండా నిజాం కాలం నుండి మొఘల్స్ కాలం నుండి పూర్తి స్వతంత్రం, అంటే రాజ్యాలపైన ఏ విధంగా అయితే దండయాత్రలు జరిగాయో అక్కడి నుండి పూర్తి ఇన్ఫర్మేషన్ రాయాలని ఈయన అనుకున్నారనమాట. దానికి వ్యతిరేకంగా నెహ్రూ గారు, మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఆయన ఇంకొందరు దాన్ని వ్యతిరేకించారనమాట. అది వద్దు, అక్కడి నుండి వద్దు, గాంధీ వల్ల అహింస వల్ల మనకు స్వతంత్రం వచ్చింది అన్నట్టుగా కొన్ని మార్పులు చేసి రాయమని చెప్పడం వల్ల అది కుదరకపోవడం వల్ల వాళ్ళకు వీళ్ళకు మధ్య మాట వచ్చి చివరికి ఆయనను తీసేసి వేరే నెహ్రూకి వాళ్ళు అన్న విధంగా రాసే ఇంకో వ్యక్తిని నియమించుకొని భారతదేశ చరిత్ర రాయడం జరిగింది. అయితే ఇది ఇలా జరుగుతున్నా కానీ మజుందార్ గారు ఆయన పనిని మాత్రం ఆయన ఆపలేరన్నమాట. ఆయన పూర్తి సమగ్ర మన భారతదేశ చరిత్రను రచించడం జరిగింది. ద హిస్టరీ ఆఫ్ ఫ్రీడమ్ మూమెంట్ ఆఫ్ ఇండియా, ఈ పుస్తకాన్ని ఆయన రాసిండు. అయితే ఇందులో ఏమని చెప్తాడంటే, గాంధీ సత్యాగ్రహం వల్ల మాత్రమే ఈ స్వాతంత్రం అనేది రాలేదు అని చెప్పిండనమాట. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, మన దేశంలో యువత చేసిన కృషి మరియు సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాలు, ఆయన చేసిన పనులు, మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధం యొక్క ప్రభావం, ఇట్లాంటి కొన్ని కీలకమైన అంశాల వల్ల స్వతంత్రం వచ్చింది. అందులో గాంధీ గారి సత్యాగ్రహము, గాంధీ గారి అహింస మార్గము ఎక్కడో కొంచెం ఉపయోగపడింది, కానీ దానివల్ల మాత్రమే ఈ స్వతంత్రం వచ్చిందనేది పూర్తిగా అసత్యము అన్న విధంగా ఆయన రచన సాగిందన్నమాట. ఈయన రచనలు బ్రిటిష్ వారి కంటే కూడా మన భారతదేశంలోని కొందరు రాజకీయ నాయకులు అని చెప్పవచ్చు, వాళ్ళు స్వతంత్ర సమరయోధులు కాదు, రాజకీయ నాయకులు అని చెప్పవచ్చు, వాళ్ళు వ్యతిరేకించడము కొంచెం ఆశ్చర్యానికి గురిచేస్తుంది అన్నమాట. పూర్తి సమగ్ర భారతదేశ చరిత్ర తెలియాలి అంటే ఈయన పుస్తకాలు చదవాలి. ఇప్పటివరకు మన పుస్తకాలలో ఉన్న చరిత్రనే కాదు, అంటే ముందు మన దేశ చరిత్ర నుండి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రతి ఒక్క యువత తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట.